మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ నాతర రంజిత్. ఇవాళ ప్రధాన పత్రికలు వచ్చిన వార్తలపై విశ్లేషణ చేద్దాం. ముందుగా కార్మికులకి ఆర్టీసీ కార్మికులకి అక్షతా మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. దయచేసి ఎవరు ఆత్మహత్య యత్నాలకు పాల్పడకండి. మీ యొక్క న్యాయబద్ధమైన పోరాటానికి అన్ని విధాలుగా కార్మికుల లోకానికి అండగా నిలవడానికి మీడియాగా మేము అండదండగా ఉన్నాం. దయచేసి మీరు ఆత్మహత్యలతోని మీ ఉద్యమాన్ని ఈ విధంగా చేసుకోకండి. న్యాయబద్ధమైన న్యాయ పోరాటం చేద్దాం తప్ప ఆత్మహత్యతో ఏది సాధ్యం కాదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాన పత్రిక సాక్షిలో వచ్చిన కథనాలపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి 100 రోజుల్లో రిటైర్డ్ బకాయిలు చెల్లింపులపై ప్రణాళిక సిద్ధం చేయాలన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. ఇక మంత్రివర్గ ఉపసంఘం ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ బకాయిలను వెంటనే తీర్చాలని, దానికి 100 రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలు చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి మాట్లాడిన పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. ఏకే ఖాన్కు డీజీపీ వేతన బకాయిలు చెల్లింపు అనే వార్తను కూడా మాజీ ఐఏఎస్ అధికారి ఏకే ఖాన్కు డీజీపీ ప్రయోజనాలని చెల్లించాలని క్యాట్ స్పష్టం చేసింది. డీజీపీకి చెల్లించాల్సిన అత్యున్నత జీతాన్ని 2015 నుంచి నవంబర్ 13 నుంచి వర్తింపజేయాలని ఆదేశించిన పరిస్థితి ఉంది అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించబడి, పాలక మండలిలో బాగా వేయాల్సిందే అన్న ఉద్దేశంతో మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ అన్న వార్తను కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. బీజేపీ మహిళా ఆగ్రహ యాత్ర, కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకునేందుకు నిరసనగా ఏవి కాలేజీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఇక పోటెత్తిన ఓటింగ్, పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో 92.72%, తమిళనాడులో 85.14% నమోదు. 2 రాష్ట్రాలలో సరికొత్త రికార్డు సృష్టించిన ఓటర్లు అనే వార్త కూడా మనకి కనిపిస్తుంది. మే 4న మిఠాయిలు తినిపిస్తాం, అది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైర్ డేట్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం అని అక్కడ మోడీ మాట్లాడిన మాటను ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఇక ప్రధాన వార్త చూసుకుంటే, ఏవైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎంత దురదృష్టకరం అనంటే, నిన్న ఒక కార్మికుడు నర్సంపేట డిపోకి చెందిన ఒక డ్రైవర్ ఈ విధంగా ప్రభుత్వం పోలీసు నియంత్రణతోనే మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది, మా యొక్క సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది, కాబట్టి మాకు రావాల్సిన న్యాయబద్ధమైన కోరికలను నెరవేర్చమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా అవి పట్టించుకోకుండా మా పైన నిరంకుశ విధానాలు పాల్పడుతుందన్న ఉద్దేశంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయటం, పాపం ఆ డ్రైవర్ కూడా చనిపోయినట్టు కూడా మనకి స్పష్టమవుతుంది. మనం చూస్తుంటే ఆ వచ్చిన కథనంలోనే దగ్గర ఒక 80% కాలిపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు వారి యొక్క ప్రాణత్యాగాలు ఏ విధంగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్వరాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్నారు, ఇవాళ వారి యొక్క కార్మికుల హక్కుల గురించి ఇవాళ ఆ కార్మికుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగలబడ్డప్పుడు ఒక పక్క 40% పైగా ఉష్ణోగ్రతతో ఒక పక్క ఎండలుంటే మరొక పక్క ఒంటి మీద పెట్రోల్ వేడి మంటలతో ఆ వ్యక్తి ఎంతగానో అల్లాడాడో మనకి అర్థమవుతూనే ఉంది. ఏదైనా కానీ కార్మిక లోకాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విధంగానే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఏ పార్టీలు కూడా అధికారంలో నిలిచే పరిస్థితులు కూడా ఉండవని కార్మిక సంఘాలు ఘాటైన విమర్శలు చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా కానీ పాపం ఇప్పుడు ఆ చనిపోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నల్గొండలో కూడా మరొక డ్రైవర్ ఆత్మహత్య యత్నం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే కాకుండా భద్రాచలం డిపోకు సంబంధించిన ఒక డ్రైవర్ ఈ విధమైన విధానాల వల్ల మేము అనేక నష్టపోతున్నాం అని చెప్పి తన ఇంట్లో పురుగుల మంది తాగి ఆత్మహత్య యత్నం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై అదే కాకుండా దిశ పత్రికలు ఏ వార్త ప్రధానంగా ముద్రించారో ఒకసారి చూద్దాం. నేటి నుంచి వేసవి సెలవులలో పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలి, కుంటలలో చెరువులకు వెళ్ళనీయకుండా పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలన్న వార్తను కూడా ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా భారత్ కు ఒక నరకం, అమెరికా రేడియో హోస్ట్ మైకిల్ సాఫ్ట్వేర్ పోస్ట్ ను
రీపోస్ట్ చేసిన ట్రంప్ అన్న వార్తను కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఆ వార్తను పక్కా పెడితే ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం, ఎవరైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం చేశాడో నర్సంపేట డిపోలో తన కార్మిక సంఘాలకు జరుగుతున్న అన్యాయంపై ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య నిప్పంటించుకొని పాపం తను ఆ బెండవేడి పక్కన తను ఒంటి మీద మంటలతోని ఎంత విధాకరమైన బాధ అనుభవించిన పరిస్థితి చూస్తుంటే మనకే అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి కారణమైన ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి వీరిని ప్రజలే చూస్తున్నారు. ప్రజలారా, వివిధ ప్రజా సంఘాలారా, వివిధ రాజకీయ పార్టీ నాయకులారా, మేము చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటానికి మీరందరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇవాళ శంకర్ గౌడ్ ని అయితే మేము తీసుకురాలేము. అదే కాకుండా లింగారెడ్డి భద్రాచలం డిపోకు సంబంధించిన లింగారెడ్డి అనే వ్యక్తి కూడా పురుగుల మందు దాగి ఆత్మహత్య యత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా నల్గొండ డిపోకు సంబంధించిన ఒక కార్మికుడు కూడా ఆత్మహత్య యత్నం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధమైన పోరాటాలు దయచేసి అక్షత మీడియా యాజమాన్యం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక లోకానికి, ఆర్టీసీ డ్రైవర్లకు కానీ కార్మికులకు కానీ, అయ్యా దయచేసి ఎవరు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడకండి. తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం కోసం మనం చేసిన పోరాటంతోనే న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. పోరాటానికి బాసటగా నిలవడానికి మీడియాగా మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీ పక్షాన్ని నిలబడి మీ గురించి ఫైట్ చేయడానికి, అంతే తప్ప దయచేసి ఆత్మహత్యల యత్నానికి ఎవరు కూడా పాల్పడకండి. మీ ప్రాణాలు అనేది చాలా విలువని, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న కుటుంబం కానీ ప్రజలు కానీ మీ యొక్క డ్రైవింగ్ ద్వారా కొన్ని వందల వేల మందిని గమ్యస్థానాన్ని జరిపించిన మీరు ఈ విధమైన ఆత్మహత్య యత్నం చేసుకోవటం అనేది చాలా బాధాకరం. దయచేసి ఆ విధమైన విధానాలకు పాల్పడకండి. సమ్మె నిర్వహణకు రవాణా శాఖ ఫైల్ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అదే కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, కేబినెట్ నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రులు అనే వార్త కూడా. ఎవరు ప్రాణాలు తీసుకోవద్దు, సమస్య పరిష్కారానికి సర్కారు సానుకూలం అనే వార్త. నేడు డిప్యూటీ సీఎం భట్టితో జేఏసీ నేతల చర్చ. ప్రజాప్రతినిధుల వేతనంలో 50% కోతలు, రిటైర్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై నిర్ణయం, కాళేశ్వరంపై న్యాయ నిపుణుల చర్చ, సీఎం నేతృత్వంలో సిబిఐ డైరెక్టర్ తో భేటీ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. నేడు రేపు మోస్తారు వర్షాలు, పలు జిల్లాలలో ఎల్లో అలర్ట్ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అదే కాకుండా కొత్త డీజీపీగా సిపి ఆనంద్ అనే వార్త కూడా క్వశ్చన్ మార్క్ ఐటమ్ గా పెట్టడం జరిగింది. ఇంకా అధికారిక ప్రకటన వచ్చినాక దానిపై వివరణ కూడా ఉంటుంది. ఈ చాయ్గో తాగారో మీ పని కథం. హైదరాబాద్ లో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న గుట్టు రట్టు, 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఫాస్ట్ దాడులు, 10 మంది అరెస్టు, వేల కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. మసీదులోకి మహిళలు రావచ్చు, సుప్రీంకోర్టుకు తెలిపిన ఏఐఎంపీ అనే వార్త. మసీదులోకి మహిళలు ప్రవేశించడంపై ఇస్లాంలో ఎలాంటి ఆంక్షలు లేవని సుప్రీంకోర్టుకు తెలియజేసిన మత సంఘాలు అనే వార్తను కూడా ప్రధానంగా ముద్రించింది. ఓయూ రూమ్ లో అంబులెన్స్, 2 యువకులు యువతిని పట్టుకున్న స్థానికులు అనే వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంకా మనం ఏదైతే జరుగుతున్న ఎన్నికలలో, తమిళనాడు ఎన్నికలలో కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో కొన్ని చోట్ల చిత్రమూడు అల్లర్లు తప్ప మిగతా మొత్తం ప్రశాంతంగా జరిగిన పరిస్థితి. బీజేపీ అభ్యర్థి శుభేందు సర్కార్ పై దాడి చేసిన టీఎంసీ కార్యకర్తలు అనే వార్త కూడా ప్రధానంగా. రికార్డు స్థాయిలో తమిళనాడులో 84.69%, పశ్చిమ బెంగాల్లో 91.78% పోలింగ్ రికార్డు కావడంతో అక్కడ ఉన్న అధికార పార్టీలో గుబులు మొదలైన పరిస్థితి. ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక ఓటుగా ఇవాళ ఓటు పెంపు కనిపిస్తుందని చెప్పి బీజేపీ పార్టీ కానీ అక్కడ ఉన్న ఇతర పార్టీలు కానీ తెలియజేస్తున్నాయి. ప్రజలు మార్పును కోరుకుంటారు కాబట్టి ఇంతగా భారీ ఎత్తున ఓటు వేశారుగా అని చెప్పి వార్తను కూడా ప్రధానంగా దిశ ముద్రించడం జరిగింది. ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ఏ ప్రధాన వార్తగా ముద్రించారో ఒకసారి చూద్దాం. రేవంత్ మార్క్, పాలన వ్యవస్థలో సమూల మార్పులు అనే వార్తను కూడా ప్రధానంగా ముద్రించారు. మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఎలాంటి విద్యార్హత లేకపోయినా పర్వాలేదు అనే వార్త.
ఐఏఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధం. సెక్రటరియట్ నుంచి జిల్లా వరకు బదిలీలు. సీనియారిటీ పనితీరు ఆధారంగా పోస్టింగ్లు అనే వార్తను కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా టాప్ ర్యాంకుల హామీలు, ఫలితాలు ఫ్లాప్. నారాయణ విద్యా సంస్థలకు కేకే క్యాంపస్ అక్రమాలను బట్టబయలు. అరచేతుల వైకుంఠం లోపల నరకం. 6 లక్షల ఫీజులు కానీ విద్య జీరో. ఇక లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తారు కానీ నారాయణ విద్యా సంస్థలు ఎలాంటి ఫలితాలు లేవు. దయచేసి మీరు ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తును ఆగం చేయకండి అని చెప్పి వార్తను ప్రధానంగా ముద్రించింది. సమ్మెలో విషాదం. పెట్రోల్ పోసుకున్న డ్రైవర్ ఆత్మహత్య యత్నం. ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్. ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమయం. 3వ రోజుకు చేరుకున్న టీజీఆర్టీసీ సమ్మె. చర్చలకు సిద్ధమంటున్న తెలంగాణ ప్రభుత్వం. ఇక ఏం చర్చలు ఏమో, మీ బోండమే చర్చలు. కానీ ఈ విధంగా కార్మికులు చనిపోతున్నా కానీ కనీసం మీలో చలనం లేదని చెప్పి కార్మిక సంఘాలు దుమ్మెత్తిపోతున్న పరిస్థితి. అనేక మహిళా కార్మికులు అయితే అరకోసతోని వారు శాపనార్థాలతోని ప్రభుత్వాన్ని శపిస్తున్న పరిస్థితుల్లో మీ వల్ల మా యొక్క కార్మిక సోదరుడు చనిపోయాడు, మీ యొక్క విధానాలు కరెక్ట్ లేవు కాబట్టి మా కార్మికుడు ఈ విధంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేశాడు. మరొక కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇంకొక కార్మికుడు కూడా ఆత్మహత్య యత్నం చేస్తే మేము అడ్డుకున్నాం. మా గోస అనేది మీకు బరాబర్ మీ ప్రభుత్వాన్ని దలుస్తుంది, సర్వనాశనం అయిపోతారని దూషించిన పరిస్థితులు కూడా మనం కొన్ని వార్తలలో చూస్తున్నాం. అనేక మంది మహిళా కార్మికులు కూడా ఈ మండు టెండలో మేము నిరసన చేస్తున్నా కానీ ప్రభుత్వం ఎలాంటి చలనం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వానికి మేము ఏ విధమైన బుద్ధులు చెప్పామో ఈ ప్రభుత్వానికి కూడా ఆ విధంగా బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేసిన పరిస్థితులు కూడా మనం ప్రధానంగా చూస్తున్నాము. ఇంటర్మీడియట్ బోర్డులో డీలిమిటేషన్ దందా. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారుతున్న బోర్డు. కమిషనర్ అర్హతలున్న వారిని కాదని జూనియర్లకు కీలక పోస్టులు. డిప్యూటీ సెక్రటరీలకు జూనియర్ సెక్రటరీ బాధ్యతలు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు అనే వార్తను కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా సెలవులు. నేటి నుంచి స్కూళ్ళకి వేసవి సెలవులు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు. తిరిగి జూన్ 12న స్కూళ్లు ప్రారంభం కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు విద్యాశాఖ కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ విజ్ఞప్తి చేస్తుంది. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎంట తాపానికి బయటకు వెళ్లకుండా, కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి తాపాన్ని తట్టుకోలేక కొంతమంది పిల్లలు ఈతలని వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ విధమైన విధానాలకు పోకుండా మీ పిల్లల ప్రాణాలకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పిల్లల్ని వేసవి తాపంలో గురి కాకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ప్రభుత్వాలు కూడా తెలియజేస్తున్నాయి. ఏమైనా ప్రధాన వార్తలలో చూసుకుంటే ఇవాళ ఆర్టీసీ కార్మికుడి యొక్క ఆత్మహత్య యత్నం ఎంత దారుణం అంటే ప్రభుత్వ విధానాలు కరెక్ట్ లేకపోవటం. గతంలో కూడా కేసీఆర్ నియంత్రణ విధానం వల్లనే ఆర్టీసీ కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు కానీ వారి యొక్క రోడ్లు ఎక్కడం కానీ అనేక పోలీసు దెబ్బలు కానీ అనుభవించిన పరిస్థితి. ఇప్పుడు ఈ విధమైన విధానాలు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు త్వరలో బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మా యొక్క పోరాటం, మా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం చేసే విధానాన్ని ఎండగట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా చూస్తున్నారు. మా పక్షాన నిలబట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా కానీ ప్రభుత్వం తక్షణమే ముద్దు నిద్ర వీడి ప్రభుత్వం వారి యొక్క హక్కులకి భంగం వాటికలేకుండా వాళ్ళతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అదే కాకుండా కార్మిక లోకం రానున్న రోజుల్లో ఈ విధమైన విధానాలు పాల్పడకుండా అన్ని విధాలుగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే కార్మిక లోకాన్ని ఐక్యం చేసుకోవాలి తప్ప కేసీఆర్ లెక్క నిరంతర విధానాలు పోకుండా మీ విధానాలు మార్చుకోవాలని మరొకసారి కార్మిక సంఘ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఏమైనా కార్మికులారా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ విధమైన ఆత్మహత్య యత్నాలకు పాల్పడి మీ ప్రాణాలు చెలగాట వాడకండి. మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం కానీ వందలాది మంది ప్రయాణికులు కానీ మీరు గమ్యస్థానాన్ని చేరవటం వల్ల వారి పనుల నిమిత్తమో వారికి శుభకార్యాల నిమిత్తం అనేక చోట్ల మీ యొక్క అవసరాలను మీ సహాయ సహకారాలతో వారి పనులను నిర్వహించుకున్నారు కాబట్టి వారందరూ కూడా ఇవాళ శంకర్ గౌడ్కి ఘన నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ విధమైన విధానాల పాల్పడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ
పేరు పేరున ఉద్యమాలు తెలుస్తూ మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేరవేయండి. ఆర్థికంగానే మానసికంగానే మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించాలని విజ్ఞప్తి చేస్తూ మీ నాతరి రంజిత్, అక్షతా మీడియా ఎడిటర్ అండ్ CEO సైన్ అవుట్.